గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈస్ వంశీ. ఎవరైతే మార్నింగ్ నుంచి డీసెట్ హాల్ టికెట్ల కోసం అయితే వెయిట్ చేస్తారో అలా హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆ ప్రాసెస్ ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేయగానే ఏపీ డీసెట్ అని క్లిక్ చేయండి. అంటే సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మొత్తం డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవ్వగానే ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా, అంటే బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కార్నర్లో ఉంటుంది క్యాండిడేట్ లాగిన్ అని. క్యాండిడేట్ లాగిన్ మీద డిపార్ట్మెంట్ లాగిన్ వద్దు, ఇక్కడ బాగా చూడండి. డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ మీద మాత్రమే క్లిక్ చేయండి. ఓకే, క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఉంటుంది. క్యాండిడేట్ ఐడి అనేది నీ అప్లికేషన్లో అక్కడ కార్నర్లో ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిఈ అని ఉంటుంది, అంతటితోనే స్టార్ట్ అవుతుంది. అక్కడ మీకు చూస్తూనే ఉంటుంది. ఇందులో చేంజ్ అవుతుంది అంతే. మళ్ళీ ఇక్కడ ఇయర్లు నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకు, ఇదేం సరే ఇలా ఉంది, నువ్వేం బ్యాక్ చేయనక్కర్లా. ప్రతి ఒక్కటి అక్కడ పైన ఉంది, ఇయర్ ఉంది. ఆ ఇయర్ మీద క్లిక్ చేయి. ఇయర్ మీద క్లిక్ చేయగానే నీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నీది ఏది డేట్ ఆఫ్ బర్త్ అనేది కొద్దిగా స్క్రోల్ చేసుకో కిందికి, ఎందుకంటే 2004, 5, 6 ఈ మధ్యలోనే ఉంటారు కాబట్టి 2004 అది అనేది ఇక్కడ 2004. ఇప్పుడు మనకేంటి జూన్ 11 ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేసుకో. ఇట్లా సెట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి, ఫస్ట్ అనేది మనకు మంత్ ఫస్ట్ వస్తుంది, మిడిల్లో డేట్ వస్తుంది, లాస్ట్లో ఇక్కడ మనకి ఏదైతే ఇయర్ ఉందో అది వస్తుంది. మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా అనగానే ఇక్కడ నెంబర్లు అంతే 507442 ఈ విధంగా ఎంటర్ చేసిన వెంటనే గెట్ డీటెయిల్స్ కొట్టేస్తాను. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నువ్వేం కంగారు పడుకో. ఈ విధంగా డిస్ప్లే అయిన వెంటనే బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిపోయిన వెంటనే ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాండిడేట్ సర్వీసెస్ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. హోమ్ ఉంటుంది, క్యాండిడేట్ సర్వీసెస్ ఉంటుంది, లాగిన్ ఉంటుంది. క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయి. క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, హాల్ టికెట్ డౌన్లోడ్ ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయి. హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మొత్తం అఫీషియల్గా ఓపెన్ అయిపోతుంది. ఏంటి నీ సబ్జెక్ట్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ మీడియం చాలా మంది అడుగుతుంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇందులో ఏ విధంగా వచ్చి ఉంటుంది అదే విధంగా వచ్చి ఉంటుంది అంతే. క్వశ్చన్ పేపర్ మీడియం ఫైనల్ అదే విధంగా వస్తుంది. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంతే. వీళ్ళకి 2 లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది, మళ్ళీ తెలుగులో ఉంటుంది. కొందరికి ఇంగ్లీష్ టు తెలుగు వచ్చి ఉంటుంది. ఇంగ్లీష్ టు తెలుగు వస్తే ఇంగ్లీష్ టు తెలుగు కన్ఫామ్గా ఉంటుంది, అంటే ప్రతి క్వశ్చన్. అంటే వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ ఉన్న వరకు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్టు ఇక్కడ చూసుకోండి. మీరు ఏమన్నా ఇన్ కేస్ కరెక్షన్స్ ఉన్నా కూడా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు 1.5 అవర్ ముందు వాళ్ళకు లోపలికి అలో చేస్తారు. అలో చేసిన వెంటనే చెక్ చేసేటప్పుడు మాకు ఈ విధంగా, అంటే అక్కడ కంప్యూటర్ దగ్గర మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్తారు, అంటే ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి. ఆ ఎగ్జామ్ రాసే ముందే నువ్వు రిపోర్ట్ చేయి, అంటే ఇది నాకు ఇష్యూ ఉంది, అది రిజాల్వ్ అవుతుందా అవ్వదా అనేది. అప్పుడు మాత్రమే నీకు, అంటే అప్పుడు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా అప్పుడు మాత్రం రిజాల్వ్ అయితే అవుతుంది, లేదంటే పాసిబిలిటీస్ ఉండవు. అందుకోసమనే ఫైనల్ ఆప్షన్ అదే కాబట్టి మీరు అక్కడ మాత్రమే మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పుకోండి, అప్పుడు మాత్రమే రిజాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతకుముందంటే మనకి ఎయిటింగ్ ఆప్షన్ ఇవ్వాలి. ఎయిటింగ్ ఆప్షన్ ఇచ్చింటే బిఫోర్ హాల్ టికెట్లు ఇచ్చేవాళ్ళు, కాబట్టి ఇప్పుడు ఎయిటింగ్ ఆప్షన్కి మనకు అవైలబుల్ లేదు. కాబట్టి మీరు కంపల్సరీ దీని తర్వాత మాత్రమే, అంటే ఇప్పుడు హాల్ టికెట్ తీసుకుంటారు కదా, ఎగ్జామ్ రాయక ముందు మాత్రమే అక్కడ సిస్టమ్ దగ్గర వెరిఫై చేస్తారు మీ డీటెయిల్స్ అనేవి మొత్తం, లాగిన్ ప్రాసెస్. అప్పుడు మాత్రమే చెప్పండి, ఈ విధంగా మా ప్రాబ్లం ఉంది సార్, వీటిని రిజాల్వ్ చేయండి సార్ అని. ఇక్కడ చూడండి, ఎప్పుడు అనేది మనకి ఎగ్జామ్ అనేది అప్పుడే చెప్పేసి ఉంటారు. ఇక్కడ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 26/20 అందరికీ అదే అని కాదు, డిఫరెంట్ సెషన్స్ చేంజ్ అవ్వచ్చు. అక్కడ కాలేజ్ అడ్రస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డిజిటల్ జోన్ కాలేజ్ అని ఒక స్పెసిఫిక్గా మీ ఏరియాస్లో ఏవైతే కాలేజ్ వచ్చి ఉంటుందో ఆ కాలేజ్ చూసుకోండి. మొత్తం పిన్ కోడ్తో సహా ఉంటుంది అక్కడ. మీరు ఎగ్జామ్కి 2 అవర్స్ ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. డిలే చేస్తే, ఎందుకంటే 1 డేనే కదా మనం ఎంత కష్టపడినా కూడా, ఆ రోజు ఎగ్జామ్ రాస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏమో ఉంటాయి, ఈ నార్మలే ఉంటాయి. మన ఐడి ఒకటి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలా, ఎగ్జామ్కి 1.5 అవర్ 2 అవర్స్ ముందే వెళ్ళాలా, ఇవంతా చదువుకోండి, ఈజీగానే ఉంటాయి. ఈ చదువుకున్న తర్వాత ఈ ఏవైతే ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఫాలో అయిపోతే మీరు దాని ప్రకారం ఫాలో అయిపోండి. దీని తర్వాత ఏంటంటే మనకు ఇంకా చాలా ప్రాసెస్ ఉంటాయి నాన్న, అంటే రెస్పాన్స్ షీట్ ఉంటాయి. రెస్పాన్స్ షీట్లు తర్వాత అంటే మనకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్, కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇలా చాలా స్టెప్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఏవైతే మీకు సీట్ రావడం కోసం స్టెప్స్ ఫాలో అవుతుంది,
మీకు అప్డేట్ త్వరగానే ఇస్తాం. ఇక్కడ సమస్య ఏందంటే మీరు చాలామంది మార్నింగ్ చెప్పిన నేను హెల్ప్ లైన్ డిపార్ట్మెంట్కి కూడా కాల్ చేసి కనుక్కున్నా. అక్కడ ఏంటంటే వాళ్ళు నిన్న చెప్పింది ఏంటంటే 10:30కి వస్తుందని చెప్పినారు. మళ్ళీ 11 అయిపోయింది, 2 అయిపోయింది, 4 అయిపోయింది. ఇక్కడ వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ 10:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకే. ఇప్పటికి కూడా రిలీజ్ చేసినారంటే అక్కడ ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది. మీకు ఏంటంటే ఇప్పటికి కూడా రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే అక్కడ మన ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేస్తే కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. రెక్టిఫై చేసుకోకుండా అంటే రిలీజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే మనమే. అందుకోసమని ఆ ఎర్రర్స్ ఏం లేకుండా ఆ రోజు మ్యాక్సిమం ఆ రోజు లేదా నెక్స్ట్ డే రిలీజ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకేం డిలే చేయడానికి వాళ్ళకేం సరదా ఏం కాదు కదా. అందుకని మనం కొద్దిగా ఓపిక పట్టుకోవాలి దేనికైనా కూడా. వీటి గురించి ఎంత పట్టించుకోకుండా ఈ 15 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను కూడా యాప్లో పేమెంట్ రెడీ చేయడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే డబల్ డిజిట్లో అమౌంట్ ఉండేటట్టే చూసుకుంటాను నేను. అప్డేట్ చేస్తా గ్రూప్లో. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కాల్ చేయండి. అంటే కాలే మొద్దులే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంకా గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నా నెంబర్కి కామెంట్ చేయండి. అంటే మెసేజ్ చేసిన వెంటనే నేను అప్పుడు చూడకన్నా కూడా నేను ఫ్రీ టైంలో ఉండి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అలాఫీ. ఈ విధంగా అయితే ఉంటుంది నాన్న. చాలా ఈజీ ప్రాసెస్, మనకేం కష్టం ఏమి అనిపించదు. ఇక్కడ ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ కొడతావు, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తావు, క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేస్తావు, గెట్ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ కార్నర్లో డీటెయిల్స్ వచ్చిన వెంటనే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటావు. నీకు ఎందుకు ఇంత ప్రాసెస్, రేపు నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళు. నువ్వు మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేంత మాత్రం మనకు ప్రింట్ రాదు కాబట్టి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకే చెప్పు, ఆటోమేటిక్గా వాళ్ళే డౌన్లోడ్ చేయించి 2 కాపీస్ తీసుకొని పెట్టుకో. నీకు ముందు సేఫ్టీగానే ఉంటుంది. 2 కాపీస్ తీసుకొని నీ దగ్గర రెడీగా పెట్టుకొని ఈ 15 డేస్ 14 డేస్ టైం ఉంది కదా మనకి. ఈ 14 డేస్లో బాగా ప్రిపరేషన్ అనేది మీరు బూస్టప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.